కదా ఈ సినిమాకు ముఖ్యమైన కథ. అరే నేను ఎత్తుకోబోలే భయ్యా, పవన్ కళ్యాణ్ రూపంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 6 అడుగుల కోయిలు డైమండ్ ఇక్కడే ఉంది. ఈ సినిమా మన తెలుగులో కథ, తెలుగు హిస్టరీ. ఇది కాంపిటేటివ్. అరే బాబు, ముఖ్యంగా స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఈ సినిమా చూడండి భయ్యా. ఎందుకంటే ఇందు నుంచి 10 మార్కులు దిగుతుంది దయచేసి. నిన్న నైట్ ప్రీమియర్ అన్ని చోట్ల మీకు అందరికీ తెలిసిందే, ఓన్లీ సెలెక్టెడ్ థియేటర్స్ మాత్రమే ప్రీమియర్ వేశారు. తెలుగు రాష్ట్రాలు కాదు, ఇటు వరల్డ్ వైడ్, ఇటు ఫారిన్ కంట్రీస్ కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ప్రతి చోట సెలెక్టెడ్ థియేటర్స్. ఎందుకనంటే వితౌట్ పర్మిషన్ సింగిల్ థియేటర్స్లలో స్క్రీనింగ్ చేయడానికి ఉండదు. ఇక్కడ ఇంకోటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి, సినిమాటోగ్రాఫర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, అలాగే ఎవరైతే చీఫ్ సెక్రటరీలు ఉన్నారో అలాగే ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇక్కడ నుండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే మన జనసేన సినిమాటోగ్రాఫర్ ఏపీ అండ్ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇంకొకటి, ఈ 5 ఏళ్ల కష్టకాలంలో మీరు అందరూ చూస్తున్నారు, ప్రతి ఒక్కరు ఈగర్లీ వెయిటింగ్, అంటే మోస్ట్ అవైటెడ్ ఫిలిం పవన్ కళ్యాణ్ గారి కెరీర్లలో అరౌండ్ 29 ఫిలిమ్స్ చేశారు. 29 ఫిలిమ్స్లలో 5 ఏళ్ల కష్టం ఎవరికి తెలియట్లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు లేని ఫస్ట్ టైం అన్న మీడియా ఇంటరాక్షన్ కానివ్వండి, ప్రెస్ మీట్లు కానివ్వండి, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానివ్వండి, ఇటు హైదరాబాద్, ఇటు మంగళగిరి కానివ్వండి, ఇటు వైజాగ్ కానివ్వండి, మీరు లాస్ట్ ఒక 3 డేస్ నుంచి అందరూ గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఇంతవరకు ఎప్పుడు ఇంటరాక్షన్ ఇవ్వలేదు, ప్రెస్ మీట్ కూడా రాలేదు. అలాగే ఈ సినిమాకి ఎందుకు ఇంత ప్రమోషన్ చేశారు కళ్యాణ్ గారు అని అంటే, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ లేని ఒక బాధ. ఎందుకంటే 5 ఇయర్స్ దగ్గర ఎన్నో మనము సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అది డ్యూ టు ఫైనాన్షియల్ కానివ్వండి, లేకపోతే సీజీ కానివ్వండి, లేకపోతే ఏదైనా కానివ్వండి, ఏదైనా కూడా ప్లీజ్ మనకి ఏదైనా కూడా ఇక్కడ ప్రాబ్లం ఏంటనంటే, 5 ఏళ్ల కష్టం ఎవరికి తెలియట్లేదు. కళ్యాణ్ గారు 5 ఇయర్స్ ఎఫెక్ట్ ఇక్కడ మనకు కనపడుతుంది. ప్లస్ ఇక్కడ ప్రొడ్యూసర్ ఏం రత్నం గారు ఎంత హార్డ్ వర్క్ అని అంటే, హై బడ్జెట్ మనం పోయిన వకీల్ సాబ్ కానివ్వండి, బ్రో మూవీ కానివ్వండి, టికెట్ రేట్స్ ఆ టైంలో 10 రూపాయలు 100 రూపాయల టికెట్లు, 10 రూపాయలు 100 రూపాయల టికెట్లు పెడితే అప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు టికెట్లు రేట్లు పెంచితే మాత్రము ప్రతి ఒక్కరు మాత్రము తెగ బాధపడిపోతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు నాకైతే అసలు అర్థం కావట్లేదు. మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే, టికెట్స్ రేట్స్ పెంచడానికి కూడా బడ్జెట్ ఎక్కువ ఉండడం వల్ల పెంచారు, అంతేకానివ్వండి. ఈ సినిమాకి భుజం మీద పవన్ కళ్యాణ్ గారు డే అండ్ నైట్ కష్టపడ్డారు. ఆయన డేకి వచ్చి ఒక 3 to 4 అవర్స్ మాత్రమే యూనిట్ ఇచ్చారు. ఈవెన్ జ్యోతి కృష్ణ గారు కూడా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికైనా పిల్లర్ కృషి గారు ఈ ప్రాజెక్ట్ అనేది ఫౌండేషన్ చేశారు కాబట్టి దాని కంటిన్యూషన్ జ్యోతి కృష్ణ గారు చేశారు. ఏ డైరెక్టర్ కూడా చేయలేరు కాబట్టి ఈ సినిమా జ్యోతి కృష్ణ గారు చేశారు. డెబ్యూట్ ఫిలిం ఎలాగైతే చేశారో అలాగే హరిహర వీరమల్లు కూడా ప్రాజెక్టు చేశారు. అప్పుడు ఎంత కష్టపడ్డారో ఇప్పుడు ఇదే సినిమా ప్రాజెక్ట్ కష్టపడ్డారు. తర్వాత 5 ఇయర్స్ ఒక హీరోయిన్ నిధి అగర్వాల్ గారు ఈ సినిమా 5 ఇయర్స్ తన భుజం మీద వేసుకొని ఏ ప్రాజెక్టు ఒప్పుకోకుండా ఒక్క రోజు 14 ఇంటర్వ్యూస్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఏం రత్నం గారు కానివ్వండి, జ్యోతి కృష్ణ గారు కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి, ఎంత టీమ్ ఎఫెక్ట్ అంటే డే అండ్ నైట్ ఎప్పుడు కూడా వాళ్ళు ఇన్ని గంటలు కేటాయించారనంటే, మీరు సినిమా చూడకుండా నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. నెగిటివ్ రివ్యూస్ ఇవ్వకని కోరుకుంటున్నారు. సినిమా చూసాకనే మీరు పాజిటివ్ రివ్యూస్ కోరుకున్నారు.